వెల్కమ్ టు మెగా9 టీవీ. నేను మీరాని. పాకిస్తాన్ ఎప్పుడూ భారత్పై కయ్యానికి కాలు దువ్వే ఈ దాయాది దేశం ఇప్పుడు లోపల కుళ్ళిపోతుంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, రాజకీయ అస్థిరత, నిరుద్యోగం ఇలా ఒకటేమిటి, పాకిస్తాన్ ఇప్పుడు అన్ని రకాలుగా పతనావస్థకు చేరుకుంది. ఈ విషయాలన్నీ మనకు తెలిసిందే. కానీ ఇప్పుడు సాక్షాత్తు ఆ దేశ ప్రభుత్వంలోని ఒక అత్యున్నత స్థాయి మంత్రి, అందులోనూ పాకిస్తాన్ అంతర్గత భద్రతా శాఖ మంత్రి మోసిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారాయి. పాకిస్తాన్ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది, మన సిస్టమ్ నాశనం అయిపోయిందంటూ ఆయన పబ్లిక్ మీటింగ్ లోనే సంచలన నిజాలు బయటపెట్టారు. అసలు ఒక దేశం హోం మంత్రి తన సొంత దేశం గురించి అంత దారుణంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? ఆయన చేసిన సంచలన వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు నిజాలేంటి? లెట్స్ వాచ్. ఇటీవల ఇస్లామాబాద్ వేదికగా పాకిస్తాన్ ఎకనామిక్ సమ్మిట్ జరిగింది. ఈ సదస్సుకు వ్యాపారవేత్తలు, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరయ్యారు. ఈ సదస్సులో మాట్లాడిన హోంమంత్రి మోసిన్ నఖ్వీ ఎవరు ఊహించని విధంగా పాకిస్తాన్ పాలనా వ్యవస్థపై తీవ్ర విమర్శలు చేశారు. గత 70 ఏళ్లుగా పాకిస్తాన్లో నడుస్తున్న పాలనా వ్యవస్థ పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజలకు కనీస సౌకర్యాలు అందించడంలో, సకాలంలో న్యాయం చేయడంలో ఈ వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని ఆయన బాహాటంగానే ప్రకటించారు. అంతేకాదు, ఇదే పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో 10 ఏళ్ల తర్వాత కూడా ఇవే సమస్యల గురించి ఇక్కడే కూర్చుని చర్చించుకోవాల్సి వస్తుందని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ ఈ దుస్థితికి చేరుకోవడానికి కారణం ఎవరనేది కూడా మోసిన్ నఖ్వీ కుండ బద్దలు కొట్టినట్లు చెప్పారు. సదస్సులో కూర్చున్న బడా వ్యాపారవేత్తలు, రాజకీయ నాయకులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ఈ కుళ్లిపోయిన వ్యవస్థకు మీరే ఫండింగ్ చేస్తున్నారు. ఎన్నికల ముందు పార్టీలకు 500 మిలియన్ రూపాయల చొరవతో విరాళాలు ఇచ్చే మీరే ఈ దేశం నాశనం కావడానికి ప్రధాన కారణమంటూ ముఖం మీదే అసలు నిజాలు మాట్లాడేశారు. ప్రజలకు సేవ చేయాల్సిన అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ కాస్త కేవలం కొందరు ధనవంతులు, రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో చిక్కుకుపోయిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్తాన్లో ప్రస్తుతం అతిపెద్ద సమస్య నిరుద్యోగం. దీనిపై స్పందించిన నఖ్వీ దేశ యువత ఉచితంగా ఇచ్చే స్కాలర్షిప్లు, టాబ్లెట్లు, ల్యాప్టాప్లు అడగడం లేదు. వాళ్ళు కేవలం తమ ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు మాత్రమే కోరుకుంటున్నారని స్పష్టం చేశారు. ఒకవేళ యువత డిమాండ్లను గనక పట్టించుకోకపోతే భవిష్యత్తులో వాళ్ళు రోడ్ల మీదకు వచ్చి మొత్తం వ్యవస్థనే తలకిందులు చేసే ప్రమాదం ఉందని ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ప్రభుత్వాలు పదే అప్పులు చేస్తూ బడ్జెట్ లోట్లను పూడ్చుకుంటున్నాయే తప్ప వ్యవస్థాగత లోపాలను సరిచేయడం లేదని నఖ్వీ మండిపడ్డారు. మరి ఈ పరిస్థితి మారాలంటే ఏం చేయాలి? మోసిన్ నఖ్వీ ఒక పరిష్కారం కూడా సూచించారు. ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో పాలనను ప్రజలకు దగ్గర చేయాలంటే దేశంలో కొత్త పరిపాలనా విభాగాలు ఏర్పాటుపై రాజకీయ పార్టీలన్నీ భేదాభిప్రాయాలు పక్కన పెట్టి జాతీయ స్థాయిలో ఒక ఏకాభిప్రాయానికి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ఒక దేశ హోంమంత్రి తన సొంత ప్రభుత్వ వ్యవస్థపై ఈ స్థాయిలో విరుచుకుపడడం నిజంగా ఆశ్చర్యకరం. మోసిన్ నఖ్వీ చెప్పినట్లు పాకిస్తాన్ తన వ్యవస్థలను పూర్తిగా ప్రక్షాళన చేస్తుందా, లేక అప్పుల ఊబిలో కూరుకుపోయి మరింత పాతాళానికి పడిపోతుందా అన్నది వేచి చూడాలి.